అయిన తమ సైనికులను విమర్శించే హక్కు స్పెయిన్కు లేదని ఆయన వాదించారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా స్పెయిన్ పదే నిర్ణయాలు తీసుకుంటోందని, అందుకే దౌత్యపరంగా బుద్ధి చెప్పాలని నెతన్యాహు స్పెయిన్ ప్రతినిధులను కోఆర్డినేషన్ సెంటర్ నుంచి తొలగించారన్న సందర్భం ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంతకీ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారో చూద్దాం. ముందుగా ישראל לא תשתוק מול מי שתוקף אותנו. ספרד הכפישה את גיבורנו, את חיילי צה"ל, חיילי הצבא המוסרי ביותר בעולם. ולכן הנחיתי היום לסלק את נציגי ספרד ממרכז התיאום בקריית גת, לאחר שספרד בחרה שוב ושוב להתייצב נגד ישראל. מי שתוקף את מדינת ישראל במקום את משטרי הטרור, מי שעושה זאת לא יהיה שותף שלנו לגבי עתיד האזור. אני לא מוכן לסבול את הצביעות הזאת ואת העוינות הזאת. אני לא מתכוון לאפשר לאף מדינה לנהל נגדנו מלחמה מדינית בלי לשלם על כך מחיר מיידי. Later, Israel Pradhani Benjamin Netanyahu చేసిన వ్యాఖ్యలు స్పెయిన్ హ్యాస్ డిఫేమ్డ్ ద సోల్జర్స్ ఆఫ్ ద మోస్ట్ అంటూ కూడా మోరల్ ఆర్మీ ఇన్ ద వరల్డ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే స్పెయిన్కి ఇజ్రాయెల్కి మధ్య ఈ డిప్లొమసీ విషయంలో ఎప్పటి నుంచో కాస్త సున్నితంగానే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా అక్టోబర్ 2023లో గాజా యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళ మధ్య సంబంధాలు ఇంకా దారుణంగా పడిపోయాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రధానంగా ఆ డిఫరెన్సెస్ రావడానికి కారణం ఏంటంటే పాలస్తీనా. ఇటు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం. మే 2024లో స్పెయిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్, నార్వే దేశాలతో కలిసి పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించింది. ఇజ్రాయెల్కి ఇది ఏమాత్రం ఇష్టపడలేదు. పాలస్తీనాను గుర్తించడం అంటే హమాస్ చేసిన ఉగ్రవాద దాడులకు బహుమతి ఇవ్వడమే అంటూ కూడా ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇజ్రాయెల్ చర్యను తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. గాజాలో వేలాది మంది అమాయక పౌరులు, పిల్లలు చనిపోవడాన్ని ఆయన ఖండించారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘిస్తోందంటూ కూడా ఆయన బహిరంగంగా విమర్శించారు. దాంతోపాటు ఆయుధాల సరఫరా గురించి కూడా మాట్లాడుకుంటే క్రమం. యుద్ధం మొదలైన తర్వాత స్పెయిన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు అన్ని రకాల సైనిక ఆయుధాల ఎగుమతులను నిలిపివేస్తుంది. అంతేకాదు వేరే దేశాల నుంచి ఇజ్రాయెల్కు ఆయుధాలు తీసుకెళ్లే నౌకరులు తమ పోర్ట్స్లో ఆగడానికి కూడా అనుమతి నిరాకరించింది స్పెయిన్. ఇది ఇజ్రాయెల్కు ప్రధాన కోపం. అఫ్కోర్స్ చాలా కోపాలు ఇదొకటి. దాంతోపాటు అరబ్ దేశాలతో స్నేహం. స్పెయిన్కి ఏంటంటే భౌగోళికంగా అలాగే చారిత్రాత్మకంగా చూసుకుంటే అరబ్ దేశాలతో, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా దేశాలతో కూడా, అంటే అరబ్ దేశాలతో పాటు ఉత్తర ఆఫ్రికా దేశాలతో కూడా కాస్త మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే యూరోప్లోని ఇతర దేశాలతో పోలిస్తే స్పెయిన్ ఐ థింక్ 1986 వరకు కూడా ఇజ్రాయెల్తో అఫీషియల్గా వాళ్ళకి డిప్లొమసీ లేదు. బట్ స్పెయిన్ ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నది లెఫ్ట్ వింగ్ అంటూ కూడా మాట్లాడుకుంటుంటారు. అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సాధారణ ప్రజలు కావచ్చు, పాలస్తీనా పట్ల ఎక్కడ తక్కువగా మాట్లాడి ఎక్కువగా సానుభూతి ఉంటుంది. అండ్ ఇక ఆఖరి పాయింట్గా మాట్లాడుకుంటే డిప్లొమసీ. స్పెయిన్ వ్యవహరిస్తున్న తీరుతో ఇజ్రాయెల్ దౌత్యపరంగా చర్యలకు దిగింది అంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మాడ్రిడ్ అంటే స్పెయిన్ రాజధాని, అక్కడ తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. అలాగే ఇజ్రాయెల్లోని స్పెయిన్ డిప్లొమాట్స్ కావచ్చు, లేకపోతే ఎంబసీకి సంబంధించి అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళని దౌత్యవేత్తలు ఉంటారు కదా, స్పెయిన్ దౌత్యవేత్తలు పాలస్తీనాలకు ఎలాంటి సేవలు అందించకూడదని చెప్పి ఆంక్షలు విధించింది. మొత్తంగా చెప్పాలంటే పాలస్తీనా హక్కుల విషయంలో స్పెయిన్ తీసుకుంటున్న కఠినమైన సానుకూల వైఖరి కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ సైనిక చర్యను బాహాటంగా వ్యతిరేకించడం వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి నెలకొంది. అండ్ ఇప్పటికి కూడా తగ్గకపోవడానికి కారణం అదే. అండ్ ఇంకా ఈ యుద్ధం మొదలైన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న చర్యలను కూడా, అంటే యుద్ధాన్ని ఖండించింది కూడా స్పెయిన్. అందుకే అంటుంటే కదా, స్పెయిన్ హ్యాస్ షోన్ సమ్ స్పైన్ అని చెప్పి, అంటే కాస్త దమ్ము చూపించిందని. సో ఇలా అనేకమైన కారణాలు ఉండడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. అండ్ ఇప్పుడు కూడా పరిస్థితులు ఇంకా రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నాయి కదా. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి, ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్కి ఎక్కడి నుంచి సపోర్ట్ రావట్లేదు, అమెరికా కూడా సపోర్ట్ ఇస్తుందా ఆఖరికి అనేది అఫ్కోర్స్ ఇస్తూ ఉండొచ్చు కాక, ఇరాన్ అనే కాదు, వాళ్ళకి ఒక దేశం మీద, ఆ దేశంలో ఉన్న ఆయుధ నిల్వలు కూడా కాదు, ఆయిల్ నిల్వలు కావాలనుకున్నప్పుడల్లా వేరే దేశం అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేశంతో అవసరం ఇంకో దేశంతో ముడిపడి ఉంది కాబట్టి అలా ఇక్కడ ఉపయోగించుకుంటోంది తప్ప, అదే అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం పోయింది అనుకుందాం, అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం లేకుండా ఒక రోజు వచ్చింది అనుకుందాం, అప్పుడేం చేస్తుంది? పూర్తిగా పరిస్థితులు మారిపోతాయి. అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఆ అవసరం లేదు అనుకునే సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే ఏషియా గురించి మాట్లాడుకున్నప్పుడు, ఏషియా గురించి కాదు, మనకు మధ్యప్రాచ్యం గురించి మాట్లాడుకుంటే చాలా కీలకం ఇజ్రాయెల్ అనేది. అండ్ అమెరికా ప్రభుత్వంలో కూడా
ఐఎమ్ సారీ, అమెరికా ప్రభుత్వంలో కూడా ఇజ్రాయెల్ లాబింగ్ చాలా పనిచేస్తూ ఉంటుంది, ఇజ్రాయెల్ లాబింగ్ చాలా గట్టిగా ఉంటూ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికా ఇటు ఇజ్రాయెల్ని విడిచిపెట్టదు. అండ్ ఇజ్రాయెల్ స్టేట్మెంట్ మీరు చూస్తే కనుక అమెరికాతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, అటాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు లెబనాన్ దాడుని అమెరికా మద్దతు ఇస్తుందా, ఖండిస్తుందా? మీరు చూస్తే ఇజ్రాయెల్ ఏ వాణి అయితే వినిపిస్తుంటుంది, ఏ మాట వినిపిస్తుంటుందో దాదాపుగా దాన్ని రిప్లికేట్ చేస్తూ ఉంటుంది అమెరికా. మరి బ్యాక్ హ్యాండ్ ఏమైనా జరుగుతుందా లేకపోతే డిస్కషన్ జరుగుతుందో పక్కన పెడదాం. బట్ దాదాపుగా ఇజ్రాయెల్ ఏ మాట అయితే వినిపిస్తుందో అదే గొంతు లేకపోతే అదే అర్థం వచ్చేలా అమెరికా కూడా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇజ్రాయెల్ అవసరం అమెరికాకు చాలా ఉంది, వాళ్ళ ప్రభుత్వంలో లాబింగ్ విషయంలో కూడా. సో జూయిస్ గురించి మాట్లాడుకుంటుంటారు, జూయిస్ వాళ్ళ లాబింగ్ అలా ఉంటూ ఉంటుందని చెప్పి. ఎట్ ద సేమ్ టైం స్పెయిన్ విషయంలో స్పెయిన్ గత కొన్ని రోజులుగా గొంతెత్తి మాట్లాడుతూనే ఉంది, యుద్ధం విషయంలో చాలా గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు ఈ పరిణామం, అఫ్కోర్స్ ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యారు ఇజ్రాయెల్ ప్రధాని. ఇప్పుడు స్పెయిన్ రియాక్షన్ ఏంటనేది వెయిట్ చేసి చూడాల్సింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏమన్నారో చూద్దాం. ישראל לא תשתוק מול מי שתוקף אותנו. ספרד הכפישה את גיבורנו, את חיילי צה"ל, חיילי הצבא המוסרי ביותר בעולם. ולכן הנחיתי היום לסלק את נציגי ספרד ממרכז התיאום בקריית גת, לאחר שספרד בחרה שוב ושוב להתייצב נגד ישראל. מי שתוקף את מדינת ישראל במקום את משטרי הטרור, מי שעושה זאת לא יהיה שותף שלנו לגבי עתיד האזור. אני לא מוכן לסבול את הצביעות הזאת ואת העוינות הזאת. אני לא מתכוון לאפשר לאף מדינה לנהל נגדנו מלחמה מדינית בלי לשלם על כך מחיר מיידי. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్పెయిన్పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పెయిన్పై కఠిన చర్యలకు నెతన్యాహు ఆదేశించారు. స్పెయిన్ ఇజ్రాయెల్ సైన్యంపై నిందలు వేస్తోందంటూ చెప్పుకొచ్చారు బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ని విమర్శిస్తే మౌనంగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు ఆయన. కిరియత్ ఘాట్లోని కోఆర్డినేషన్ సెంటర్ నుంచి స్పెయిన్ ప్రతినిధులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఉగ్రవాద